బత్తుల సత్యనారాయణ రెడ్డి గారు ఇనుపాముల, బత్తుల సత్యనారాయణ రెడ్డి గారు ఇనుపాముల. పి అంజయ్య చందుపట్ల ఆర్టిస్టు. ఇప్పుడు ఇక్కడ సరస్వతీదేవి భరతమాత తెలంగాణ తల్లి, ఆ తర్వాత బాత్రూములు వాటికి ఆర్టిస్టు మన అంజయ్య, పి అంజయ్య. తర్వాత ఎస్ సైదులు ఇనుపాముల, ఎస్ సైదులు ఇనుపాముల. ఆనందరావు, ఎం ఆనందరావు. ఎం ఆనందరావు, రంగారావు సార్ అబ్బాయి, రంగారావు సార్ మ్యాథ్స్ వాళ్ళ అబ్బాయి. జయ శ్రీనారెడ్డి ఇనుపాముల, జయ శ్రీనారెడ్డి ఇనుపాముల. పి హనుమంతరావు మంగళపల్లి, పి హనుమంతరావు మంగళపల్లి. సార్ మన భోజన దాత, ఈ స్కూల్కు పీరు ప్రజెంటేషన్ దాత హనుమంతరావు గారు. సార్ మీరు హైదరాబాద్ లో ఉంటారు. అంజయ్య, పి అంజయ్య ఆర్టిస్టు, స్కూల్ పక్కనే ఇల్లు. ఈ యొక్క సరస్వతి గాని భర్త. పి యాదగిరి మంగళపల్లి, పి యాదగిరి మంగళపల్లి, పైల యాదగిరి. క్లాప్స్. టీ వేణు ఇనుపాముల, టీ వేణు. కూర్చోండి, అట్లా ఫోటో ఉండదు, తర్వాత మీ చేతికిస్తా. ఓకే సైదులు కూర్చో. జయ శ్రీనివాసులు ఇనుపాముల, జయ శ్రీనివాసులు ఇనుపాముల. ప్రస్తుత హెడ్ మాస్టర్ అండాల్ మేడం గారు. పి యాదయ్య అలియాస్ గిరిధర్, హెడ్ కానిస్టేబుల్ మంగళపల్లి. సత్రెడ్డి సార్. సిహెచ్ సీనయ్య చందుపట్ల, సిహెచ్ సీనయ్య చందుపట్ల. రెడీ సార్ ఇక్కడ చేయండి. మైల్ సార్ రెడీ సార్ ఇక్కడ. సిహెచ్ శంకర్ మునుకుంట్ల, పేరు మునుకుంట్ల గ్రామానికి రేషన్ డీలర్, చౌక ధరల డీలర్. లక్ష్మీనారాయణ సార్, లక్ష్మీనారాయణ సార్. ముందుకు రండి సార్, కొంచెం ముందుకు రండి. కొంచెం ముందు రెడీ సార్ ఇక్కడ చేయండి. ఎస్ సీనయ్య కొండ కింది కూడా సార్ ఇక్కడ చేయండి. జయప్రకాష్ నారాయణ కేతపల్లి, జయప్రకాష్ నారాయణ కేతపల్లి. కొంచెం లోపలికి రెడీ స్మైల్ రెడీ. కే వెంకన్న గౌడ్ ఇన్పాముల,
Suspense and పి గురుమూర్తి మరూరు గురుమూర్తి సార్ రెడీ రామేశ్వరి చందుపట్ల వైభవ్ వెంకటనారాయణ గౌడ్ అన్నయ్య మేడం డి నాగలక్ష్మి దోనాలగూడెము మరి రిటైర్డ్ టీచర్ గారి కూతురు చందుపట్ల ఎం సునీత ఉండండి కొంచెం బ్యాక్ ఓకే జే విజయ అనుపాముల జే విజయ మేడం రెడీ డి సునీత వీరు తుంగతుర్తి కానీ వాళ్ళ మేనమామ ఇంటి దగ్గర చదువుపాటనే చదువుకున్నారు. మేడం 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 రెడీ కట్ మేడం నాలుగైదు ఇప్పి ఒక్కోసారి మీరు అలాగే ఉండండి రెడీ మేడం ఫ్రమ్ కూకట్పల్లి కింది కదా స్మైల్ రెడీ సార్ ఇక్కడ సార్ ఇక్కడ పి శోభ నాగలక్ష్మి ఇనుపాముల మేడం రెడీ ఉండండి మేడం. మీరు మేడం తీసుకోండి ఇక్కడ పుష్పలత సిహెచ్ పుష్పలత బండపాలెం బండపాలెం వనజాత మిర్యాలగూడలో ఉంటుంది. చాలా మంచిది ఓకే ఓకే మేడం ఇక్కడ చూడండి సార్ ఇక్కడ సార్ ఎన్ అంజయ్య ఏ కాంతయ్య బ్రేక్ అవుతుంది కందిమలవారగూడెం చీమలగడ్డ పాస్టర్ అంతయ్య కెమెరా ఎందుకు బ్రేక్ అవుతుంది సారీ అంతయ్య ఏ అంతయ్య కొంచెం లోపల కింద నొట్ ఏ శాంసన్ కందిమలవారగూడెం శాంసన్ రికార్డింగ్ ఆఫ్ కింద నొట్ టచ్ మాయాబజార్ టైలర్ ఫేమస్ కంపెనీ మెంబర్ ఇక్కడ చేయండి కొంచెం నాకే తిరగండి రెడీకి చేయండి మా రెడీ క్లాప్స్ కొట్టట్లేదు కోపం వస్తుందని కొడుతురు కానీ క్లాప్స్ కొట్టండి. పి వెంకటకృష్ణ రెడీ స్మైల్ సార్ ఇక్కడ చేయండి పి శ్రీనివాసరావు బండపాలెం కొంచెం కిందికి రండి సార్ వెంకటరమణ మర్రూరు నగరకల్ ఫేమస్ డాక్టర్ కొడుకు నాదం వీరేశం వీరయ్య అధినేత రెడీ సార్ ఇక్కడ క్లాప్స్ కొట్టండి దయచేసి క్లాప్స్. దగ్గర సార్ కొంచెం సార్ ఇక్కడ పి వెంకన్న గౌడ్ చందుపట్ల పసునూరి వెంకన్న గౌడ్ ఆదినారాయణ మర్రూరు నగరికల్లో ఫేమస్ ఎంపోరియం షాప్. ఎన్ అనంతం గౌడ్ బండపాలెం
భీమయ్య, ఇటు తిరిగాను సార్ అన్న ఇటు తిరిగాను పి రామేశ్వరమ్మ మంగళపల్లి హుజూర్ నగర్, మేడం స్మైల్ రెడీ అన్నీ ఉన్నాను సార్. తల కొంచెం పి నాగయ్య బండపాలెం, ఇక్కడ చేయండి అన్న ఇక్కడ ఓకే ఇక్కడ చేయండి కె పాపయ్య మంగళపల్లి, హెచ్ వెంకటయ్య మర్రూరు, ఇక్కడ సార్ దివీస్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు రాలేదా? బి ప్రభాకర్ రావు మంగళపల్లి, బి సార్ ఇక్కడ దగ్గర కదా ఎవరు జి రవికుమార్ తిప్పర్తి మంగళపల్లి, తిప్పర్తి షీల్డ్ కొంచెం కిందకి వచ్చాడు సార్ Suspense and Mahesh. పి నాగయ్య మంగళపల్లి, తల కొంచెం నగేష్ నాగయ్య మంగళపల్లి కదా? పెళ్లి నల్గొండలో ఉంటున్నాడు. Suspense and Mahesh. ఇక్కడ చూడండి సార్ రెండు చేతులు పట్టు రెడీ ఇక్కడ చేయండి శుభాకాంక్షలు. ఈ ఆత్మీయ సభకు గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. తర్వాత నేను నా సొంత ఊరు ఉల్లాల, సత్యరెడ్డి సారు నేను ఇద్దరు క్లాస్మేట్స్. మీకే కాకుండా వేదికపై ఉన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత
నేను 1967 ఆగస్టు 7న టీచర్గా వచ్చిన. మా దేవరకొండ నుంచి ఎల్లుడి పోయినా, ఎల్లుడి నుంచి సూర్యాపేట పోయినా, సూర్యాపేట నుంచి మైక్ దగ్గర పెట్టి శాలిగౌరవ నుంచి ప్రమోషన్ వచ్చి మాదాపూర్ హై స్కూల్ పోయింది. మాదాపూర్ నుంచి మళ్ళీ పొలాలకు వచ్చిన, పొలాల నుంచి సంతపేటకు వచ్చా, సంతపేట నుంచి మామిడాల పోయినా, మామిడాల నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చా. ఇక్కడి నుంచి నోముల పోయినా, నోముల నుంచి శాలిగౌరవం ఎంఈఓ పోయినా, అక్కడి నుంచి నల్గొండ డిప్యూటీ డిఓ పోయినా. డిసెంబర్ 31 2001లో రిటైర్ అయినా. ఇవాళ రిటైర్ అయ్యి 10 రోజులు తర్వాత ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉన్న పట్టుదల పెద్దలు పుట్టలేదు. చిన్నపిల్లల పాప చూడండి, తల్లి అవ్వడం కదా అమ్మ అమ్మ అని దగ్గరికి పడుకుంటూ నేర్చుకుంటూ పోతారు. మనము చిన్నపిల్లల్లో ఉన్న పట్టుదల పెద్దవాళ్ళు లేదు. ఎన్నిసార్లు పడతాడు, ఎన్నిసార్లు లేస్తాడు, తల్లి దగ్గర పోయినాక తల్లి సంతోషపడుతుంది, కొడుకు సంతోషపడతాడు. ఆ పట్టుదల అందరికీ ఉండాలి. పట్టుదల లేకపోతే, పట్టుదల లేని ఏ పని జరగదు. మొత్తం ఫుల్ పెట్టి నిశ్శబ్దంగా ఉండండి, వాయిస్ అట్లే ఉంటుంది సార్, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. చిన్న చిట్టితో నీళ్లు, బెల్లము, అరటిపండు, తేనెతో మాగిన తీయ మామిడిపాడు, అచ్చన్న ఉర్రాలు ఉచికేస. అయితే ఇంకా నెక్స్ట్ టీచర్ చేయాల్సిన పని ఏంటంటే పలకా బలరాం దేరా అయ్యా వారి చేతికి ఇయ్యరా, అనురంగా పోరా, భోజనం చేయ, రారా, పద్యాలు చదవ. ఇవన్నీ మన పిల్లలు నేర్పాలి. ఆ విధంగా వస్తుంటాయి. తర్వాత గ్రహాలు 9 ఉన్నాయి, నవగ్రహాలు. ఆ నవగ్రహాలు ఎంత ప్రాముఖ్యత ఉందో 9వ ఎక్కం అంతే ప్రాముఖ్యత ఉంది. 9వ ఎక్కం ఉదాహరణకు 9 × 2 9 2లో 18, 1 8, 9 9 81. ఈ 1 ఇడిపోయింది. 9వ ఎక్కం అనుకున్నట్టుగా ప్రాముఖ్యత, ప్రత్యేకత, గుణాత్మక శక్తి ఏ అంకెకు లేదు. అంకెలు చెప్పమంటే 1 నుంచి 10 అంటారు, కాదు 0 నుంచి 9. 10 అనొద్దు, 1కి 0 పెడితే 10. ఇంకోటి చిన్న విషయం, 0 తెచ్చేనేని సుతుడు పరీక్షలో పనికి రాని వాడకట పంతులట. నిజంగా ఇది నేను ఖండించిన. ఏమంటే నీ కుమారునికి 0 వస్తే పంతులు పనికి రావటం తప్పదు. ఇంకేమంటే తరగతి కదా 20 మంది ఉంటారు, 20 మందికి 0 వచ్చాయా అంటే నీకు 0. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే తెల్ల కాగితం మీద ముద్ర వేస్తే పడుతుంది, నల్ల కాగితం మీద ముద్ర వేస్తే పడుతుంది. అయితే మీ పిల్లవాడిని బుర్ర నల్లదో తెల్లదో మీరే తెచ్చుకోవాలి. పంతులు అంటుంది. పంతులు ఎంతవరకైనా లెక్కలు చెప్తాడు. కానీ ముద్ర వేయాలంటే నల్ల కాగితం మీద బ్లాక్ పేపర్ మీద ముద్ర పడదు. మీ పిల్లవాడు బ్లాక్ పేపరా వైట్ పేపరా, అది కొరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా వైట్ పేపర్ సమర్పించాలంటారు. వైట్ పేపర్ సమర్పించాలంటే ఒక్క మినిస్టర్ సపోర్ట్ చేయడు. నేను నాకు మాటలు వస్తుంటా.
మాకు 9వ తరగతిలో రంగాచార్య అని గురువు ఉండే. ఆ రంగాచార్య చెప్పింది ఇప్పుడు నాకు గురువులు ఊరిట మగనం పరకంగా ఆది గురు మగనం ధనమంతే గురు జగనం సరసగుణాంత గురు సగనం. ఇది ఛందస్సు యమాత రాజమాంసలు ఇట్లా ఉంటాయి. అందరికీ మాట్లాడింది. సార్కి కృష్ణరావు సార్కి మరియు కృష్ణమూర్తి సార్కి లక్ష్మీనారాయణ సారు సత్యరెడ్డి సారు సర్దార్ సారు మరియు అందరి గురువులకి టీచ్ చేసిన అందరి గురువులకి మరియు వాళ్ళ విద్యను అందుకొని మీ భవిష్యత్తును నిర్మించుకున్న 8889 విద్యార్థులందరికీ ఉన్న హృదయపూర్వక నమస్కారాలు. మీలో అందరూ కూడా వెల్ సెటిల్ అని అనుకుంటున్నాను. మీలో అందరూ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్లు ఇట్లా అందరూ సెటిల్ అయ్యి హ్యాపీగా జీవితాన్ని గడుపుతూ విద్యార్థి సమ్మేళనం చేసుకోవాలని మీరు నిశ్చయించుకున్నారు. అయితే మా చందుపాట్ల విద్యార్థులు మీ బ్యాచ్కు రుణపడి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి 5-6 బ్యాచ్లు చేసుకురు, గెట్ టుగెదర్ పార్టీ చేసుకురు. కానీ ఇంత మీరు చేసినంత సాయం ఏ బ్యాచ్ చేయలేదు. ఎస్పెషల్లీ మీ బ్యాచ్లో గుట్టమది గారు బాత్రూమ్ నాకు మేడం మీకు ఏమైనా సాయం కావాలన్నా, మీకు ఏమైనా అవసరం ఉందా, నీడ్స్ కావాలని చెప్పారంటే మేము 2-3 చెప్పడం జరిగింది. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని పునర్నిర్మించారు. బాత్రూమ్లకి ఇక్కడ నుంచి అక్కడి వరకు పైపులు వేసి ట్యాపులు పెట్టి అందులో ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి నల్ల కనెక్షన్ ఇప్పించారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంగళపల్లి హనుమంతరావు సారు ఈరోజు అందరికీ మంచి డిన్నర్ని, డెకరేషన్ని, లంచ్ని అన్ని వెరైటీస్. మేడం డిన్నర్ కూడా పెడితే బాగుంటుందని చెప్తుంది మనకు. చూద్దాం, అది కూడా ప్రొవైడ్ చేద్దాం మీరు ఉంటా అంటే. మనందరికీ కలగజేయడం జరిగింది. సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్పెషల్లీ 88-89 విద్యార్థులు తల్లి మీరు వచ్చి 8 ఏళ్ళు అవుతుంది కానీ ఎవరు కూడా దేవతకు కలరేయించడం లేదు. ఎవరు అదృష్టవంతులు ఎవరు అని మేము చూసినాం. మా హెచ్ఎం సార్ కాంచి గుల్లోజు వెంకటేశ్వర్ల కాంచి మేము చూసినాం. ఎవరైనా దాతలు వచ్చి వేసలేరా అని మేము చూసినాం. ఆ అదృష్టవంతులు, ఆ పుణ్యం మీకే దక్కుద్ది. ఆ దేవతలకు 3 దేవతల కలర్ లేచి అంత అందంగా తీర్చిదిద్దిన ఘనత మాత్రం మీ బ్యాచ్కే దక్కుతుంది. అలాగే మాకు లోపల ఫైల్స్ పెట్టుకోవడానికి బీరువాని బహుకరించారు. ఇప్పుడే సార్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రిజిస్టర్ల క్లాత్ మా అజీం ఏం చేసినట్టే సార్ తోటి కొద్దిగా సతాయించాడు. రేపు రాపో, ఎల్లుండి రాపో, ఇస్తాపో అట్లా సతాయించేసరికి సార్ ఏమంటుడు, ఈ వైట్ క్లాత్ మేము ఇస్తాం, మేము ఇచ్చేస్తాం, మీకు ఎంత కావాలి వైట్ క్లాత్ అని వైట్ క్లాత్ ఇవ్వడం జరిగింది. అలాగే మా విద్యార్థులకి 60 మందికి ప్యాడ్లు బహుకరించడం జరిగింది. అందువల్ల జెడ్పీహెచ్ఎస్ చందుపట్ల విద్యార్థులందరూ కూడా మీకు చాలా రుణపడి ఉంటారని నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి మీ కొడుకులు కోడళ్లతో మనమన్లతో ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. Clap. అలాగనే ఇంత మంచి టెంటుని సాయం చేసి అడిగినప్పుడు భీమయ్య అలాగనే ఉన్నటువంటి కళల్లో 64 కళల్లో ఒక కళ ఆపినటువంటి అంజయ్య
అలాగనే మరి 3 సన్మానాలు అబ్బాయిలకి అయిపోయినాయి, అమ్మాయిలకి లేవని అలాగనే గాయం. ఆ తర్వాత ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి సందేశం అయిపోయింది. ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు గారి సందేశం అయిపోయింది. సెకండ్ హెడ్ మాస్టర్ గారు కృష్ణమూర్తి గారి సందేశం ఇవ్వవలసిందిగా వారి అమూల్యమైన సందేశాన్ని. ముఖాంభోజ వనహంసవధూర్మమ మానసే రమతాం నిత్యం సరస్వతి సరస్వతి అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ నల్లగొండ జిల్లా మన జాతీయ పతాకాన్ని ఏర్పరిచింది మునగాల పరగణలో ఉన్న నడిగూడెం గ్రామంలో పింగళి వెంకయ్య గారు. నడిగూడెం రాజా గారి వద్ద ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసింది. ఇది మన క్రెడిట్. సరే, ఇప్పుడు జనాభా ప్రాతిపదికలో సూర్యాపేట జిల్లా కావచ్చు, భువనగిరి కావచ్చు, రేపు మిర్యాలగూడ కావచ్చు, అది దాని గురించి కాదు. ఒకప్పుడు చరిత్ర గురించి చెప్తున్నాను. నల్లగొండ జిల్లాలో మునగాలలో నడిగూడెంలో పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకం రాష్ట్ర దేశ స్థాయి. ఒకటి బెస్ట్ టీచర్ ఎవరిచ్చినారు కన్నా, మీరు హైదరాబాద్లో ఉస్మాన్గంజ్, రాణిగంజ్, కిషన్గంజ్ అని పేరున్నారు. ఉస్మాన్గంజ్ అనేది ఏంటిదంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన పేరు మీద పెట్టుకున్నాడు. ఆయన భార్య పేరు మీద ఏం చేసి మార్కెట్ పెట్టి రాణిగంజ్ అని పెట్టుకున్నాడు. ఆయన దగ్గర మినిస్టర్ నుండి ఎవరంటే కిషన్ ప్రసాద్, అది కిషన్ గంజ్ అని పెట్టింది. ఆయన తంగేటపల్లి పనిచేస్తున్నారు నర్సయ్య గుప్తా గారు. అయితే అప్పుడు ఏం చేస్తున్నారు, డిఓ గారు ఏం చేశారంటే స్వాగత గీతాలు రాయాలని చెప్పి పంపిస్తే రాసి 2 బండ్ల మీద, ఒక బండి మీద 5గురిని, ఇంకో బండి మీద 5 తీసుకొని చౌకపల్లికి వచ్చిన తర్వాత స్వాగత గీతాలు పడితే ఆయన ఏం అప్పుడు వాళ్ళకి చైర్మన్లు ఉంటాయి, మహాత్మా గాంధీ బాధ్యత తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పటికే రన్నింగ్ లో ఉంది, మా మనవన్ దగ్గర ఉంది. అదేందండి. ఒకటి బెస్ట్ టీచర్, రెండవది రైటరు. 1956లో రైటర్డ్ అయ్యిండు. 58లో రిమూవల్ ఆఫ్ అన్టచబిలిటీ అస్పృశ్యత అని వాళ్ళ పుస్తకం మీద ఏసంపుడు రాసినటువంటి వాళ్లకు 1116 అన్నారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. పుస్తకాలు ఉన్నాయి. తర్వాత ఆయన ఫ్రీ హోమియోపతి డాక్టరు, ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు. దానికి ఉదాహరణ చెప్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఒక పెద్ద మనిషి దగ్గరికి వస్తూ నమస్తే పంతులు గారు అని దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. నేను లేపినా, నేను గుర్తుపెట్టే తాత అంటే నాకు 80 సంవత్సరాలు, మీ నాయన గారు గత్తరప్పుడు నాకు తెల్లగోలు ఇచ్చిండు, నేను బతికినా, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు అన్నాడు. గత్తరంటే తెలుసున్నా మీకు, వామిటింగ్స్, మోషన్స్. ఒక ఊరి వాళ్ళని ఒక ఊరికి రానిచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఇప్పుడు కరోనా ఎట్టునో అప్పుడు గత్తరు అటువంటిది. ఆయన మీ నాన్నగారు తెల్లగోలు ఇవ్వబట్టి నేను బ్రతికాను అని చెప్పాను. కాబట్టి ఒకటి బెస్ట్ టీచరు, రెండవది రైటరు, మూడవది ఫ్రీ హోమియోపతి డాక్టరు, నాలుగవది మ్యూజిషియన్. ఇప్పటికీ వారి పీరియడ్లో ఉన్నటువంటి హార్మోనియం, కంజర, తబలా, గజ్జలు ఇప్పటికీ అప్పుడే పిల్లలు అప్పుడప్పుడు వాయిస్తుంటారు. తర్వాత చివరిది ఏంటిదంటే స్పిరిచువలిస్ట్. భగవద్గీతను ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే మలయాళ స్వాముల వారు. తిరుపతి గుహలలో 10 సంవత్సరాలు తపస్సు చేసి తెలంగాణ, ఆంధ్రాలో భగవద్గీతను ప్రచారం చేసింది ఆయన మొట్టమొదటి. 53లో నల్లగొండకు వచ్చిన మలయాళ స్వామి వారు. ఆయన కూడా ఆశీర్వచనం తీసుకుని ఆయన దగ్గర పుస్తకాలు ఇప్పటికి రెడీగా ఉన్నాయి. అది ఏం చేసిందంటే, నేను మానవ సేవ చేస్తాను కానీ భక్తే, కానీ ఈ పూజలు పురస్కారాల గురించి నేను ఆలోచన చేసి మానవ సేవ చేయడం మొదలుపెట్టిండు. చివరికి రిటైర్డ్ అయిన తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకుని సన్యాసం తీసుకున్నాడు. మన కుటుంబ చరిత్ర, మన గ్రామ చరిత్ర తెలుసుకోవడం ఉత్తమం. అది లేకుండా ఏమైందంటే సాధారణంగా ఫంక్షన్ కార్డు పంపించగానే ఏం చేస్తామంటే మనం సకాలం కోసం భోజనం చేస్తూ ఎంత తిరిగి వస్తాం. కానీ దాని యొక్క కార్యక్రమం యొక్క విలువ ఏంటిదో మంచి తెలియదు, మనకు తెలియదు. కాబట్టి సరే, అన్యత భావించవద్దు. ఎందువల్ల అంటే తెలిసిన విషయాలను తెలియజెప్పకపోయినా అదేమిటంటే అది మూర్ఖుని యొక్క లక్షణము అనేటువంటి విషయాన్ని సోక్రటీస్ అన్నాడు. వేరే వాళ్ళు కాదు, సోక్రటీస్ అన్నాడు. తనకు తెలిసిన విషయాలను ఎదుటి వాళ్ళు తప్పనిసరిగా తెలియజేయాలి. ఆయన గ్రహించమని. గ్రహిస్తే ఎట్లా గ్రహిస్తాడంటే మంచిని గ్రహిస్తాడు, చెడుని గ్రహిస్తాడు. ఏంటిదా మంచి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులలో హంస అనేది ఒకటి ఉంది. ఆ హంసకు భగవంతుడు శక్తి ఇచ్చాడు. మనం లీటర్ పాలలో 5 లీటర్ నీళ్లు కలిపినప్పుడు కూడా అదేం చేస్తుంది, 2 లీటర్ పాలను గ్రహిస్తుంది, అదేం చేస్తూ వదిలిపెడుతుంది. మనం ఏమంటాం, ఒక లెక్క వచ్చిన విషయం ఉపన్యాసం చాలా విన్నాం అని అంటాం. కానీ క్షీర నీర న్యాయము అని అంటారు. కాబట్టి సమయపాలన చాలా అయిపోయింది. నేను వచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి ఈ చరిత్ర మొత్తం చెప్పాలని ఉన్నది.
ఇంకోటి మనంతా అదృష్టవంతులం. మీరు పేపర్ చదివి ఉండొచ్చు, మన ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఫంక్షన్ పూర్వ విద్యార్థులు చెప్పారు 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు. అర్థమైందండి. మనందరం కూడా ఏంది వాళ్ళకన్నా తక్కువలేం కాదు, మనం కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళం. ఇక్కడ ఇది 4వ ఫంక్షన్ ఈ స్కూల్లో. అంటే ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఎక్కడ లేదు. చిట్టాలు పెడుతున్నారు కానీ ఎక్కడ ఆ పక్క ఊరు వాళ్ళు ఈ పక్క ఊరు వాళ్ళు హై స్కూల్ వాళ్ళందరూ వచ్చి సెంటర్లో ఏం చేస్తున్నారంటే కార్యక్రమాలు చేస్తున్నారు, ఎక్కడ చిట్టాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పక్క ఊరు వాళ్ళు కాదు, ఇక్కడ మంగళపల్లి నగరికెళ్ళు లేక ఇతరమనే కాక ఈ స్కూల్లో తగినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇది 4వది, రేపు నెక్స్ట్ మంత్ ఇంకోటి రాబోతున్నది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే దీనివల్ల మనకి ఏమవుతుంది, గతాన్ని స్మరించుకుంటూ వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాడే మనిషి. కాబట్టి మనం ఈ విధంగా మనం గట్టుగా పెట్టుకున్నట్లయితే పూర్వంగా మన యొక్క ఆప్యాయతలను మంచి చెడును మనం ఏం చెప్తే రివ్యూ చేసుకుంటుంటాం. ఒక క్లాసులో పాఠం చెప్పిన తర్వాత ఏం చేస్తాం, పిల్లవానికి ఎంతవరకు అర్థం చేసుకోరు, ఇంతవరకు అర్థం చేసుకోరని చెప్పి మనం క్వశ్చన్ చేస్తుంటాం. అదే మాదిరిగా అక్కడక్కడ జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొంటూ సమయం లేదు కాబట్టి దయచేసి మీరు అధ్యత వహించకూడదు. ఖచ్చితంగా 1 అవర్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, చాలా చెప్పేది ఉన్నది నేను. కాబట్టి దయచేసి మీరు అధ్యత భావించకండి, కానీ మంచి ఉంటే గ్రహించండి, చెడును వదిలిపెట్టండి. దాన్నే క్షీర నీర న్యాయం అన్నాం. నమస్కారం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మా సైదులు గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి గారు, తోటి సహా మిత్రులు అందరికీ, తర్వాత 89, 88, 89 పూర్వ విద్యార్థులు ముందుగానే నాకు 10 రోజుల ముంగల్నే సైలు సారు నాకు ఎట్లన్నా చేసి మీరు తప్పకుండా రావాలనే ఉంచిన బాధ్యత ఉంచింది. కాబట్టి ఎందుకో సైదుల్ సార్ చూడంగానే నాకు చాలా ఆత్మీయతగా అనిపించింది. అట్లనే మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ బ్యాచ్ నాకెంతో సంతోషం అనిపిస్తుంది. దాతలంటే ఎంతో మంచి అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఈ స్కూలుకు తర్వాత అన్ని విధాల నేను, మోహన్ సార్, లింగరావు అందరు సహమిత్రులు అందరు కలిసి మంచి అన్ని రూములు కావాలి అని, తర్వాత నేను మా పిల్లలు కలిసి సైన్స్ ల్యాబ్ కూడా కట్టించినాం. అట్లనే దాతలంటే నాకు చాలా ప్రేమ. మీ బ్యాచ్ వాళ్ళు స్కూల్కి ఇంత మంచిగా అభివృద్ధి కొరకు అన్ని ప్లాన్ ప్రకారంగా ఇప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, హెడ్ మాస్టరు ప్రజెంట్ హెడ్ మాస్టరు వారు నాకు ఎంతో సంతోషమైంది. మీరు కూడా ఇన్ని 30 ఏళ్ళ తర్వాత మా కళ్ళకు కనిపించి మమ్మల్ని ప్రేమతో మీరు గౌరవం ఇచ్చి చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లనే మీరు మీ కుటుంబం అందరూ కూడా పై లెవెల్లో మీ పిల్లల్ని చదివించుకుంటూ అంత పెద్ద లెవెల్లో అభివృద్ధి చెందాలని మా రాముల వారు అంత మీ భగవంతుడు మిమ్మల్ని అందరినీ మా రాముల కానీ రాముల వారు మీకు అందదా సహకరించి మీ అభివృద్ధి కోసం తోడ్పడతారని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషం. మనం అందరం కూడా
మన రాములోరి సేవలో ఉంటామని మీకు మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మా విద్యార్థుల పరిచయం చేస్తాం. మీరు సంతోషం. ఇప్పుడు విద్యార్థుల్లో అనేది పరిచయం చేసుకుని కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా అరుణమ్మ, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ మొదలు పెట్టింది, స్టార్ట్ చేసింది ఆమె. క్లాప్స్ కొట్టండి. అరుణమ్మ మన సీరియల్ కూడా ఆమె కూర్చుంది, వేరే విధంగా ఎవరు అనుకోవద్దు. ముందు వరుస నుంచి పిలుస్తున్నాం. రండి, వచ్చి సార్లకు నమస్కారం చేసి మీ ప్రొఫైల్ మీరు చెప్పుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మైక్ తీసుకోండి మేడం, కొంచెం మిడిల్ రండి. ఇక్కడ రైట్ అంటరంగా సార్ నక్కన కూర్చోబెట్టండి జర సీట్ల, వాళ్ళ పైకి ఎక్కలేడు. నా పేరు ఫస్ట్ ఒక ఫోటో దిగండి మేడం. ఇది చూడండి ఒకసారి, స్మైల్ మేడం. ఓకే, చెప్పండి. నా పేరు అరుణ. మేము కుక్కట్పల్లిలో ఉంటాము. మాకు 2 అమ్మాయిలు, వెల్ సెటిల్డ్. సార్ ఏం చేస్తారు? మా సార్ జాబ్ చేస్తారు విజయలక్ష్మిలో. మీ బాబులు ఏం చేస్తారు? మీ పిల్లలు? మా పిల్లలు 2 జాబులు చేస్తారు. బయట దేశాల్లో సెటిల్ అయ్యిందా? ఇక్కడే సెటిల్. ఓకే, థ్యాంక్ యూ. మీకు చాలా సంతోషం, కృతజ్ఞతలు. నెక్స్ట్ ఒక్కొక్కరు రండి. మాట్లాడబడుతుందని బయటికి పోతున్నారు అందరూ. అందరం ఈ రోజు ఇక్కడ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మంగమ్మ గారు రండి, ఒక్కొక్కరు రండి. మంగమ్మ గారు, రామాదేవి. అందరం కలుసుకొని సంతోషంగా ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషం. నా పేరు మంగమ్మ. మాది పెళ్ళి నన్ను నా మా అత్తగారు అవ్వగోడు. ఇద్దరు, ఒక పాప బాబు. అమ్మాయి మ్యారేజ్ అయింది, చదువుతుండు. మా సార్ టీచర్ నడిగూడు. వీళ్ళ సారు నడిగూడెం గవర్నమెంట్ టీచర్. తాను సైదుల్ గారు చాలా మా గ్రూప్కి చాలా కష్టపడి ఎంతో గ్రూప్ని మెయింటైన్ చేసి చాలా కృతజ్ఞత. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టలేరని సౌండ్ పెంచలేరు పాపం. జి విజయలక్ష్మి. ఈరోజు ఇక్కడ అందరం కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా పేరు విజయలక్ష్మి. మా 3 అమ్మాయిలు. మా నాన్నగారు గవర్నమెంట్ టీచరు, మా అమ్మగారు పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీ, మా పెద్దమ్మాయి ఎంటెక్ అయిపోయింది, మా 2వ అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, యూఎస్లో ఉంది, 3వ అమ్మాయి డాక్టర్ ఫార్మడీ అయిపోయింది. ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్గా చేస్తున్నారు. మా సార్ ప్రైవేట్ ఎంప్లాయీ, ప్రైవేట్గా స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయలక్ష్మి, చాలా సంతోషం. రండి, బి రవీందర్రావు గారు రండి. ఒక్కొక్కరు అబ్బాయిలు. నా పేరు బచ్చిపల్లి రవీందర్రావు, ఉంగరపల్లి. సైలెన్స్ ఉండండి, దయచేసి సైలెన్స్ ఉండండి. నేను ఉండేది హైదరాబాద్లో. నాకు 2 అబ్బాయిలు. అతను ఇంటర్నెట్ ఫస్ట్ ఇయర్, ఇంకో అబ్బాయి 10th క్లాస్. నేను చేసేది బిజినెస్. థ్యాంక్ యూ రవీందర్రావు గారు, థ్యాంక్ యూ. అంతయ్య గారు కందిమల్లి వారి గూడెం. అంతయ్య గారు. మొదట గురువుల గారికి నమస్కారములు. ఎదుట ఉన్న మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మాది కందిమల్ల వారిగూడెం. ఇక్కడ హాస్టల్లో ఉండి ఆ తర్వాత నేను మ్యారేజ్ అయింది, నకరికల్లో సెటిల్ అయినా. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. అందరు పెళ్ళిళ్ళు అయినాయి. 5 మనవళ్ళు, 1 మనవరాలు నాకు. ఇప్పుడు మా మనవడు 10 ఏళ్ళకి ఎక్కువ ఉంటాడు ఇప్పుడు. అతను దేవుడు ఇంతవరకు అయితే మమ్మలను చాలా చక్కగా ఆశీర్వదించుండు, అన్ని విధాలుగా ఆశీర్వదించుండు. కాబట్టి మరి సంతోషంగా ఈ విషయాన్ని మీ ముందు చెప్పడం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అంతయ్య గారు, థ్యాంక్ యూ.
మీరు పాస్టర్గా చేస్తున్నారు. చీమలగడ్డ చర్చికి సొంతగా చర్చిని స్థాపించుకొని చీమలగడ్డకు పాస్టర్గా చేస్తున్నారు. దేవుని సన్నిధిలో వారు కొనియాడుతూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు జే రజిత గారు. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకి నమస్సుమాంజలండి. అలాగే విచ్చేసినటువంటి మిత్ర బృందాలందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు రజిత. నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో టీచర్గా పనిచేస్తున్నా. మాది ఇనుపాముల గ్రామం. మాకు ఒకటి పాప, తను డాక్టర్, ప్రజెంట్ మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళింది. నాకు దాదాపు 2018 అనుకుంటా రమేష్ గారు కాల్ చేసి ఇట్లా నేను ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమైనా నెంబర్స్ ఉంటే యూరేస్తాను అన్నారు. వాస్తవానికి అప్పుడు నా దగ్గర ఉన్నది నా క్లోజ్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నట్టు. తనది ప్లస్ రీసెంట్గా తప్ప ఎవరిది కూడా లేదు. ఆ 2 నెంబర్లు ఇచ్చాను. తన దగ్గర ఉన్నటువంటి నెంబర్లతోటి ఒక 10 మంది అనుకుంటా అప్పుడు స్టార్టింగ్లో. అప్పుడు క్రియేట్ చేసినటువంటి గ్రూపు ఇప్పుడు దాదాపు 80+ రీచ్ అయిందండి. అందుకోసం చాలా మంది కృషి చేశాం. అయినా కూడా ఇంకా ఆ గ్రూప్ పెరగాలని కోరుకుంటున్నాను. మనం ఈ ప్రోగ్రామ్ చేద్దాము అనుకోబట్టి నియర్లీ ఒక 3 years అవుతుందండి. అప్పటి నుంచి ఎవరి వేటలో వాళ్ళం ఉన్నాము. చివరికి సక్సెస్ సాధించాము. కాల్స్ చేయగానే కోఆపరేట్ చేసి సహాయ సహకారాలు అందించి ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ. జే విజయ గారు ఇనుపాముల. నమస్కారాలు. ఇక్కడ జరుపుకున్నాము, చాలా సంతోషపడుతున్నాము. ఈ రోజులకు మేము 34 సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. హలో, ఫోటో సెషన్ బంద్ చేయండి భయ్. మిత్రుడు చెప్పిన వినాలి. నా తర్వాత అడిగిపోతారు మీరు. హలో యాదా, చేసేవారు. ఒక పాప ఒక బాబు, ఇద్దరు కూడా యూఎస్ లో సెటిల్ అయ్యారు. వచ్చి నిలబడమని చెప్పండి. ఒకసారి నిలబడండి. శేఖర్ రెడ్డి గారు సపోర్ట్లు పెట్టండి. సపోర్ట్లు క్లాప్స్. మా ఇద్దరు పిల్లలు కూడా యూఎస్ లో సెటిల్ అయ్యారు. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మేము ఇట్లా జరుగుతుందంటే చాలా ఆనందంగా కూడా ఉంది. గ్రూప్ క్రియేట్ చేసినందుకు కూడా ఫస్ట్ నాకు అది రావడం కూడా చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు స్కూల్ డే ఫోటో పెట్టడం, తర్వాత అందరు కలవాలని అందరం కూడా 4 సంవత్సరాలు ఉంది వచ్చేస్తేనే అందరం ఇక్కడికి రాగలిగాము. అందరం కూడా చాలా సంతోషంగా అది మనం పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. నాకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి విజయ్ గారు. థ్యాంక్ యూ. కే భిక్షమయ్య గారు. వేదిక మీద ఉన్నటువంటి వందనాలు. నాది మంగళపల్లి సార్, మధ్యలోకి రండి. కుర్ర భిక్షపతి. నేను MSc మ్యాథమెటిక్స్ చేశాను. తర్వాత ఈ 2096 నుంచి 96లో నా PG కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు మిర్యాలగూడలో లెక్చరర్గా వర్క్ చేసిన మ్యాథ్స్ లెక్చరర్గా. ఆ తర్వాత ఆలియాకు వెళ్ళేసి 99 నుంచి ఈ రోజు వరకు కూడా డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, ఒక స్కూల్లో ఎస్టాబ్లిష్ చేశాను కొంతమంది మిత్రులతో కలిసి. ప్రజెంట్ కూడా అదే నడిపిస్తున్నాను. మిత్రులందరికీ, ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పరిచినటువంటి మిత్రులందరికీ శుభాభివందనాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతమంది మేము వస్తామని అనుకోలేదు. ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు జనరల్గా. కానీ ఈరోజు ఇంత కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ భిక్షాపతి. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి అందరూ ఉపాధ్యాయులందరికీ, కలిసి చదువుకున్న విద్యార్థులు అందరికీ ఆ యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మనము ఈ యొక్క వేదిక మీదకి చేరడానికి మనకు 4 సంవత్సరాల కింద మనం ప్లాన్ చేస్తే ఈ రోజుకు అది సక్సెస్ అయ్యింది. ఈ 4 సంవత్సరాల నుంచి చేస్తేనే ఈ దాకా అయింది. అయితే ఇప్పుడు మనము కలిసి దాదాపు 34 సంవత్సరాలు అవుతుంది.
ఈ 34 మనం ఇక్కడ ఒకటిగా చేరడానికి 34 సంవత్సరాల కాలం పట్టింది. ఈ జర్నీ ఇలాగే ముందుకు కొనసాగించాలని, అది మనం ప్రతి ఒక 6 నెలలకు కానీ ఒక 1 ఇయర్కి కానీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనం అందరం కలిసి ఒక టీం అయ్యి కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని మనం ఉన్న దాంట్లోనే వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్న దాంట్లో మనం సహాయం చేసుకుంటూ ఒకరి సహాయాన్ని ఇంకొకరు షేర్ చేసుకుంటూ. జై. థ్యాంక్ యూ శ్రీనివాసులు గారు, థ్యాంక్ యూ. చాలా చక్కటి గానాన్ని మాకు వినిపించి మమ్మల్ని అందరినీ కూడా మంత్రముగ్ధు. సార్ సెంటర్ గారికి నమస్కారము. మంగళపల్లి గ్రామము. అప్పట్లో 7 కిలోమీటర్లు నడిచి 7 కిలోమీటర్లు మొత్తం 14 కిలోమీటర్లు నడిచి వచ్చేది టోటల్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు. అలాంటి టైంలో మా ఊళ్ళో స్కూల్ లేకుండే, అందులో హైదరాబాద్లో సెటిల్ అయినాను. మా సత్యరెడ్డి సార్ గారు నువ్వు హిందీలో ఫెయిల్ అవుతావు అని చెప్పేది, అన్నట్లు జరిగింది అది. అందరు 20 మార్కులకు పాస్ అయితే నాకు 18 వచ్చినాయి. సత్యరెడ్డి సార్ చెప్పినట్టు అయింది కాదని చెప్పి సత్యరెడ్డి సార్ నేను హైదరాబాద్ పోయినా. ఒక రియల్ ఎస్టేట్ రంగంలో మంచిగా క్లిక్ అయ్యాను. టీఆర్ఎస్ లో ఫౌండర్ మెంబర్గా చేరాను. టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంబీబీఎస్ గాంధీలో చేస్తున్నాడు. చిన్న బాబు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం తోటి ఇంట్లోనే ఉంటాడు. అందరికీ నా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ హనుమంతరావు గారు. సార్ మధ్యలో ఉండండి. వేదిక మీద ఉన్న అధ్యక్షుడిగా వహించిన మన పాత మాస్టర్ జమ్మూరి సార్ మరియు సార్తో ఉన్న ఉపాధ్యాయులందరికీ శుభాభివందనములు. సార్ నేను మంగళపల్లి సార్, పెరుమల యాదయ్య నా పేరు. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th వరకు చదివాను సార్, హాస్టల్లో ఉన్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్మీడియట్ వాసవి కాలేజీలో చదువుకున్నా సార్. డిగ్రీ ఎంపీ కాలేజీలో అయిపోయింది. వరంగల్లో పీజీ చదివి సార్, ఎకనామిక్స్ ఎంఏగా. మళ్ళీ అదే యూనివర్సిటీలో ఎల్ఎల్బి అడ్మిషన్ వేసి మళ్ళీ 98లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. 98లో ఈ జర్నీలో బాగా నేను ఎక్కువ రెస్పాండ్ అయింది ఏంటంటే కంచేశ్వరరావు సార్ భయం. కంచేశ్వరరావు సారు భయం ఒకటి బాగా ఉండే, శంభలింగారెడ్డి సార్ భయం ఉండే. ఎందుకంటే సారు గేటు పక్కన బెత్తం పట్టుకొని నిలబడేది, లేట్కి వచ్చిన వాళ్ళందరినీ పిలిచి కొట్టేది. నాకు తెలిసి దాదాపు మా క్లాసులో ఏ సెక్షన్లో కానీ బి సెక్షన్లో అందరు దెబ్బలు తినుంటారని అనుకుంటున్నాను సార్ నేను అందరినీ కూడా. ఇకపోతే కంచేశ్వరరావు సార్ మాకు తెలుగు 2nd పీరియడ్ ఉండే సార్ బి సెక్షన్స్. అయితే సూచనత రాయని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి కొట్టి వంగబెట్టేటప్పుడు సారు ప్రేయర్లో సార్ కనపడకపోయేది. మార్నింగ్ ప్రేయర్లో కంచేశ్వరరావు సార్ కనపడకపోయేది. ఆ సార్ ఈరోజు రాలేదు, మనం సూచనత రాయకున్నా ఏం లేదు అని మేము నిమ్మలంగా ఉండేది సార్. ఆ రంగారావు సార్ మ్యాథ్స్ అయిపోక ముందే గేట్గా ఆడ వచ్చి నిలబడేది సార్ బయటకు వెళ్ళగానే సార్ లోపలికి వచ్చేది. ఇక మేము సూచనత రాసే టైము లేక ఆ మరూర్లో మన చనిపోయిన ఫ్రెండ్ చంద్రశేఖర్ ఉండు కదా, ఆయన సూచనతని డేట్లని అన్ని సారు పర్చేజ్ చేసుకుంటూ మిగతా ఎవరెవరు లేరో అందరినీ బయట పెట్టేది. అట్లా మేము కూడా మన ప్రెసిడెంట్ దానయ్య కానీ అందరినీ ఆ ఏ సెక్షన్ వాళ్ళ ముందర కావాలని ఇక్కడ వంగబెట్టింది సార్ అందరినీ, సూచనత రాయని వాళ్ళందరినీ కూడా. దాంట్లో నేను కూడా బాగా అదైనా సార్. ఆ డిసిప్లిన్ అనేది అట్లా బాగా అప్పింది సార్. నాకు చదువుకోవాలన్న కాంక్ష బాగా పెరిగింది. అప్పటి నుంచి ఎన్జీ కాలేజీ డిగ్రీకి పోయిన తర్వాత నేను ఈ ఎట్టి పరిస్థితుల్లో చదువును ఆపకూడదు అనే ఉద్దేశంతో కంటిన్యూగా పీజీ చేసిన సార్, ఎల్ఎల్బి చేసిన, ఎల్ఎల్బి నుంచి డిపార్ట్మెంట్లోకి వచ్చిన సార్. కానీ చాలా ఉద్యోగాలని మిస్ అయినా నేను. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ సిస్టమ్ ఉండేది సార్ అప్పుడు. ఈ ఇంటర్వ్యూ సిస్టము, ఈ మార్కులు మనకు
ఈ కొన్ని తెలిసేలోపు ఇవన్నీ చాలా జరిగి అయిపోయినాయి సార్. నా చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదనే బాధ మాత్రం ఉంది సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడ్డా, మా మంగళ పిల్లలకు తెలుసు. చాలా మామూలు నిరుపేద కుటుంబంలో పుట్టినా సార్. నేను మా అమ్మ వల్లనే నేను బాగా చదువుకున్నాను సార్. దానికి తోడు మా ముస్తఫా ఉండు సార్, మా క్లాస్మేట్, నా చదువుకు బాగా ప్రోత్సాహం చేసిండు. నా చదువుకు ఎక్కువ ప్రోత్సాహం చేసింది ముస్తఫా సార్. తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు సార్. మెయిన్ ఏంటంటే పుస్తకాలు కొనే పరిస్థితి కూడా లేకుండే సార్. తెలుగు అకాడమీ బుక్స్ ఒక బుక్ కొనాలంటే 20 రూపాయలు 30 రూపాయలు ఉండే సార్. అప్పుడు నియర్ 93, 94, 95లో కనీసం ఛార్జీలకు కూడా లేని పరిస్థితి సార్. యూనివర్సిటీలో 2 జతల బట్టలతో చదువుకున్నాను. 2 ఇయర్స్ ఎంఏ ఎకనామిక్స్ 2 ఇయర్స్. ఎన్జీ కాలేజీలో రమాకాంతరావు సార్ అని ఉండే సార్. అతని ప్రోత్సాహంతో మేము పీజీ ఎంట్రన్స్ రాసి వరుసగా ర్యాంకులు వచ్చినాయి సార్. ఎన్జీ కాలేజీలో 8 మంది సైదులు మన రమేష్కి చెప్పిన సార్, మన 10th క్లాస్ లిస్ట్ మొత్తం తీసుకురండి, మనం ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలి, కంపల్సరీ చేయాలని. దాని కొరకు చాలా రిస్క్ పడ్డాం సార్. సైదులు చాలా సందర్భాల్లో ఏంది ఇదన్నా అట్లా మనం నిరుత్సాహపడకూడదు, మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి. ఇంతకుముందు చేసిన వాళ్ళ అన్నీ రెక్టిఫై చేసుకుంటూ మనం ఇంకా సక్సెస్ చేయాలి అని చెప్పిన సార్. ఇక మనకు కొంత ఇబ్బంది ఏంటంటే సార్, నియర్ 1000-1200 మంది ఉన్న ఈ జడ్పీ హై స్కూల్లో ప్రజెంట్ 70 మంది ఉండనేది చాలా బాధ అవుతుంది సార్. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఇక్కడ స్కూల్లో పెడితే అక్కడి వరకు పెద్ద లైన్ ఉండేది సార్. 2 సెక్షన్లు మంచి ఉండే, కానీ ఈ వాతావరణం అప్పటిది ఇప్పుడు చాలా చేంజ్ అయ్యి బాధగా ఉంది సార్. ఏది ఏమైనా ఇప్పుడున్న 93 మందిలో సగం మంది సెటిల్ అయింది సార్. ఈ హుజూర్నగర్ ఈ మధ్యన 2-3 సార్లు సైదులు మేము పోయించినాం సార్. కొంత అగ్రికల్చర్ సెక్టార్ మీద ఎక్కువ మంది డిపెండ్ అయ్యింది సార్. మా ఫ్రెండ్స్ చాలామంది మేము ఈ సెల్ ఫోన్లలో కూడా ఫోటోలు పెట్టమంటే, మేము ఒక ఫోటో పెట్టమంటే వాళ్ళు డిఫరెంట్ ఫోటోలు పెట్టారు. దానికి ఏం బాధ లేదు. కానీ ఇంకా చాలామంది చదువుకు క్యారియర్కు సంబంధించి కొంత లోటు కనపడుతుంది సార్. వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు చెప్పలేకపోతున్నారని అనుకుంటున్నాము. కొంతమంది అనారోగ్య పరిస్థితులతో ఉన్నారు సార్. ఇక ఇప్పటి వరకు చేసిన దీన్ని కూడా ఇంకా రెక్టిఫై చేస్తూ ఈ చదువు ఆరోగ్యం మీద ఏదన్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలన్న ఆలోచనలు ఉన్నాం సార్. దానికి కొంచెం ఆర్థికంగా కానీ ఇంకే విధంగానైనా మా ఫ్రెండ్స్ అంతా సహకారం చేస్తే దాన్ని కూడా సక్సెస్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది సార్. అదేవిధంగా చాలామంది సార్ చదువుతున్నా ఉద్యోగానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సరిగా లేదని అనుకుంటున్నాను సార్. నేను ఇప్పటికి కూడా అఫ్కోర్స్ ఒక 30% వేరే కంట్రీలలో అక్కడక్కడ చదువుతుండ్రు అనేది చెప్తున్నారు సార్. కానీ మీరు చెప్పిన విద్యకు ఇప్పుడు చెప్పిన విద్యకు చాలా తేడా ఉంది సార్. ఇది చాలా మారిపోయింది సార్. చాలా అంటే చాలా మారిపోయింది సార్. మినిమం పిల్లలకు పాతవి కానీ లేకపోతే తాతలు అంతకుముందు కానీ ఆ విషయాలలో ఏమాత్రం శ్రద్ధ లేదు సార్. మన సొంత పిల్లలు కూడా వినే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు చిన్న చిన్న పనులు చెప్తే కూడా వింటలేదు సార్. కానీ ఒకప్పుడు మేము ఇంత చిన్న సారు భయపడే ఏదన్నా పని చెప్తే అట్లా పోయి చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఈ ఒక 2 విషయాల మీద మాత్రం శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నాం సార్. దానికి మేము కానీ ప్రోగ్రామ్ కానీ పెడతాం సార్. ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ దానికి కావాల్సిన నిధులను కూడా అరేంజ్మెంట్ చేసుకొని పెట్టాలనుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా తోటి స్నేహితులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ దానికి మా సైదులు ఎక్కువ అధ్యక్షుడు సార్. నాకిద్దరు పిల్లలు సార్. పాప ఇక్కడే వచ్చింది నాతోటి. నేను ప్రతి కార్యక్రమానికి తీసుకెళ్తుంటామని. ఇకపోతే బాబు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదువుతుంది సార్. నల్గొండలో సెటిల్ అయినా సార్. ప్రజెంట్ హెడ్ కానిస్టేబుల్ సిఐ రైటర్గా చౌటుపల్లి రూరల్లో చేస్తున్నా సార్. మా డిపార్ట్మెంట్ నుంచి కానీ లీగల్గా ఏదన్నా సమస్యలు ఉంటే కూడా మీకు చెప్పడానికి నేను ఎనీ టైము అందుబాటులో ఉంటా. మీరు ఏదన్నా తెలియకపోయినా ఇది ఇట్లా కాకుండా ఇట్లా సలహా అన్న ఇవ్వగలుగుతా. మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఒకటి చేయదలుచుకున్నా సార్. సైదులకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు సార్. బాగా రిస్క్ తీసుకోండు. రాత్రి 10:30కి వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ మార్నింగ్ 7కి ఇటుకు వచ్చి ఉన్నాం సార్. మళ్ళీ ఈ మ్యాట్లు ఇవన్నీ కూడా మేమే చేసినాం సార్. ఇక చాలామంది మన దాంట్లో ఒక 20 మెంబర్స్ వచ్చేది ఉండే సార్, వారు రాలేదు. ఇక మేము వచ్చినంత వరకు సక్సెస్ అయింది సార్. ముందు కూడా చేస్తామని సభాముఖంగా మీకు కూడా హామీ ఇస్తున్నాం సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం.